వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. నిన్న కేసీఆర్ పుట్టినరోజు ఫ్లెక్సీలు, నేడు రైతు మహాధర్నా ఫ్లెక్సీలు. రైతు మహాధర్నా కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాత్రికి రాత్రే చింపిన మున్సిపల్ అధికారులు. కల్వకుర్తిలో నేడు జరగనున్న రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తున్న సందర్భంగా మహేశ్వరం మండల పరిధిలోని మహేశ్వరం గేట్ వద్ద కేటీఆర్కు స్వాగతం పలుకుతూ నిన్న సాయంత్రం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో చింపేసిన మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది. కొంచెమన్నా కాదు, ఎవడం మూర్ఖుడు 60,000 చెప్తే ఇంకోటి మీకు సిగ్గు అనిపిస్తలేదా? కొంచెం చెప్తుంది ఇవన్నీ. 5 సంవత్సరాలు కౌన్సిలర్ ఉన్నాము. మీకు ఎప్పుడైనా నైట్లలో ఎవరు ఫ్లెక్సీలు దింపుడు ఎవరైనా చేయరని మీకు ఎప్పుడైనా చెప్పినామా? మేము ఖచ్చితంగా కట్టుకుంటాం. మేము దొంగతనం చేస్తున్నాం. రెండు సంవత్సరాలు ఆయన వచ్చి ఎప్పుడైనా రాత్రిలో ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినామా? రూలింగ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మా రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆయన సహకరించారు. రూల్స్ ప్రకారం హలో ఇట్లా వినండి ఒకసారి. హలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాకుండా ప్రోగ్రామ్ మీకు ఎవరైనా చెప్పినా అట్లా? మీటింగ్ పెట్టిన వాళ్ళు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టింది కదా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పుడు మేము ఇప్పుడు ఫ్లెక్సీలు చింపూరి పీకొప్పర్ అని చెప్పినామా? కేటీఆర్ వస్తుండు, మా ప్రోగ్రామ్ మేము చేసుకుంటున్నాం. దానికి మీకు పంపించి దౌర్జన్యం ఏంది? అసలు మేము ఏ పార్టీకి వ్యతిరేకం అనలే కదా, ఆ పార్టీ ఈ పార్టీ అనలేము కదా. ఎందుకంటే ఇట్లా దౌర్జన్యం చేయకూడదు కదా. ఎవరి గ్రూప్లలో పెట్టరు కార్యకర్తలు గ్రూప్లలో పెట్టు. ఏం మాట్లాడుతున్నా పోతాను మళ్ళా మనం ఏమంటాం తీసుకొని. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీలో కాదు 10 సంవత్సరాల నీకేం కాదు. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళదైనా బీజేపీ వాళ్ళదైనా మేము ఎప్పుడైనా తీసినామా, తీపిచ్చినామా? గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు గిట ఈ చింపడం ఏంది, తీయడం ఏంది, గవర్నమెంట్ చేయడం ఏంది? ఇట్లా దిగుతారు బండితోటి గుద్ది. ఎవరికైనా సంవత్సరాల నుంచి మమ్మల్ని పైకి ఆర్డర్ చేసి అసలు ఎందుకు చేస్తున్నారు? చింపడానికి అన్నము అయ్యే ఇవ్వడం లేదంటారా? ఫ్లెక్స్ చింపవచ్చు అట్లా? ఓటు చేయమంటుండు. అసలు ఈ సిస్టమ్ ఏందో నాకు అర్థమైతే లేదు. కాదు ఎవరో గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది కదా, మీరు ఇంకో గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది. ఇంకోటి ఎన్ని రోజులు అప్పుడు నేను చెప్పలేమా? వాళ్ళ వీళ్ళ మాటలు అధికారులు లేదో 2-3 సంవత్సరాలు వస్తారు పోతారు. వాళ్ళ మాటలని మీరు మాకు తెలియకుండా ఇట్లా చేసిరనుకో నెక్స్ట్ ఒకరు ఉంటారు.